హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను 5కి అయితే లేచానండి. లేచిన తర్వాత నా పనులన్నీ చేసేసుకున్నాను. టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. 3, 4 డేస్ నుంచి అయితే చపాతీ చేద్దామని అనుకుంటున్నాను. కానీ అస్సలకి అవ్వట్లేదు. ఈరోజైతే చేశానండి. ఇదిగోండి పిల్లల లంచ్‌లోకి అయితే పప్పు వండేశాను. చపాతీలకు కూడా పప్పేనండి. పిల్లలకి రైస్ కూడా వండేశాను. బాబైతే మార్నింగ్ లేసిన దగ్గర నుంచి బ్యాట్ పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. ఎంతవరకు నేను అరుస్తానే ఉండాలి. ఇదిగోండి ఆల్రెడీ బ్రష్ చేసేసాడు. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాడు. టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ఇవేంటా అని అనుకుంటున్నారా? నువ్వులండి. అవి మార్నింగ్ తింటే మంచిదని అన్నారని మార్నింగ్ అయితే తింటున్నాను. కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను. పిల్లలైతే వెళ్ళిపోయాక నేను చేసుకుంటానండి చపాతీ. ప్రస్తుతానికైతే పిల్లల వరకే చేశాను. మా బాబుకి అయితే రోజు తినిపిస్తూ ఉండాలి. లేకపోతే నేను తినను అని అంటాడు. స్కూల్లో వరకే తింటాడండి. మార్నింగ్, ఈవినింగ్ అయితే నేనే తినిపించాలి. మా పాప అయితే చూడండి ఎలా చూస్తుందో. వాడికైతే రోజు తినిపిస్తూనే ఉంటుంది. నాకైతే ఒక్కసారి కూడా తినిపించుతాను అనుకుంటుంది. ఇవేంటని అనుకుంటున్నారా? ఇవి చిన్న కాకరకాయలండి. మా పాదికైతే కాసినవి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి చిన్న కాకరకాయలు. అస్సలు చేదనేదే ఉండదు. నేచురల్‌గా పండినవి కదా అండి. నాకైతే చాలా ఇష్టం. అందువల్ల అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పిల్లలకైతే లంచ్‌లోకి పప్పు అయితే పెట్టేశానండి. ఇదిగోండి మన మార్కెట్‌లో అయితే మందులు వేసి పండిస్తారు కదా! అందువల్ల అంత టేస్ట్ అయితే ఉండవు. ఇవి మన ఇంటికాడ పండించుకున్నాయి కదా! అందువల్ల టేస్ట్‌గా అయితే ఉంటాయి. మన చేతులతో పండించుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటది కదండీ! 2 డేస్‌కి ఒకసారి కాస్తానే ఉంటాయండి. ఎవరో ఒకళ్ళు కోసుకెళ్తానే ఉంటారు. నేనైతే కాకరకాయలు అంత ఎక్కువగా అయితే వాడను. హెల్త్‌కి అయితే చాలా అయితే మంచిదంట. అందువల్ల అయితే వారానికి ఒకసారి అయితే నేనైతే వండుతానండి. ఇలా ఫ్రై చేసుకుంటాను. మా వారికైతే కాకరకాయ కారం అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పారు. ఇదిగోండి ఫ్రై చేసుకుంటున్నాను మధ్యాహ్నం భోజనానికి. ఇదిగో ఫైనల్‌గా అయితే అయిపోయిందండి. మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే